నాణ్యత లేని కల్తీ చేసిన ఆహారాన్ని విక్రయించే రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆహార భద్రతా అధికారులతో సమావేశమైన మేయర్ నాణ్యత లేని ఆహారాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుట్పాత్లపై నిర్వహించే స్టాళ్లను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. ఆహార పదార్థాలు విక్రయించే వారందరికీ ట్రేడ్ లైసెన్సులు ఉండాలని, లేనివారు తీసుకునే విధంగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో కలిసి పలు హోటళ్లలో తనిఖీ చేశారు. లక్డీకపుల్లోని మొఘల్ రెస్టారెంట్లో అపరిశుభ్ర కిచెన్, కుళ్లిన మాంసాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నమూనాలు ప్రయోగశాలకు పంపించాలని, తక్షణమే రెస్టారెంట్ను మూసివేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు.